హలో అండి. హాయ్ అండి. ఈరోజు పప్పు చేస్తున్నానండి. ఒక గ్లాసు కందిపప్పుకి హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలండి. అందులో 2 మిరపకాయలు, ఒక టమాటా మా చెట్లో కాసినవండి. ఆర్గానిక్ చాలా బాగున్నాయండి. అవి వేసి ఇప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు వేసి ఆ 2 వేసి ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. అది ఎందుకు చూపిస్తున్నామంటే ఈ పప్పు చేసే విధానము ఒక కామెంట్ అడిగారండి. చేసేది ఎలా ఉంది, బాగుంది, పప్పు చాలా బాగుంది, అది చేసి చూపియండి అన్నారండి. అందుకనేసి చేసి చూపిస్తున్నామండి. మీరు కొంచెము ఉడికించేటప్పుడే పసుపు వేసుకుంటే కలర్ బాగా ఉంటుంది, చిక్కదనము మంచిగా ఉంటుంది. పెసరపప్పు వేసిన వల్ల టేస్టు చిక్కదనము బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. రొట్టెతో కానీ అన్నంలో కానీ ఎక్కడ ఇందులో తినే బాగుంటుంది. దోశకు కూడా బాగుంటుందండి. అందుకని చేసి చూపిస్తున్నామండి. 3 విజిల్లు వచ్చేసిన తర్వాత ఇదిగోండి పప్పు బాగా ఉడికిపోయింది. మనకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయ, టమాటా అంతా మెదిగిపోతుందండి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు తాలింపు వేసుకుంటాము. కొంచెం నూనె, అది టమాటా, ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, తెల్లుల్లి వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేసుకున్నాం ఫస్ట్. పోపు దినుసులు వేసిన తర్వాత నెక్స్ట్ అన్నీ వేసి పోపు వేయించుకోవాలండి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇప్పుడు తెల్లుల్లిపాయలు వేసాము, ఉల్లిపాయలు వేసామండి. ఇప్పుడు మిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు వేసి వేయించుకుందాం. మనకి బియ్యంలో పురుగులు పడతాయి కదండి ఎక్కువ బియ్యం పెట్టుకున్నప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం లవంగాలు, కొంచెం వేపాకులు వేసి బియ్యంని మూట కట్టుకోవాలండి. ఎప్పటికీ అవి పోవు, బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేగిపోతుంది కదండి. ఈ తర్వాత మనం దానిలో కొంచెం ఉప్పు వేస్తే టమాటా వేగంగా మెదుగుతుందండి. అది కొంచెం మనం కలిపేటప్పుడు వేసుకోవాలి. తాలింపులో వేయించేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి కూడా వేయాలండి. టేస్ట్ బాగుంటుంది. నేను చేసే విధానం చెప్తున్నాను, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది కొంచెం చిటికెడంతా చాలు ధనియాల పొడి. అంతా వేసిన తర్వాత పప్పులు ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఆ పప్పు నీళ్ళు కొంచెము ఇందులో వేయాలండి. ఉడికిపోతుంది బాగా. ఇదిగోండి పప్పులో వాటర్ వేసాను. అది ఉడికిన తర్వాత కొంచెము ఆ పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇది మళ్ళీ రిటర్న్ అందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పు అంతా ఒకేసారి వేసుకున్నాము. ఎంత బాగా వచ్చింది కదండి. మీరు ఒకసారి చూడడమే కాదు, చేసి చూడండి. రుచి ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఒక్క లైక్ వేయండి.